దేవుని మందిరము పరిశుద్ధమైనదని యాజకుల్ని పిలిచి ప్రతిష్ఠించి మందిరం శుద్ధి చేసి పాటలు పాడే వాళ్ళని పెట్టాడు, వాయిద్యగాళ్ళని పెట్టాడు, సేవ చేసే లేవీలు యాజకుల్ని పెట్టాడు. ఇవన్నీ పెట్టి ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళొచ్చేవాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. అంత మాత్రమే కాదు, శత్రువు అయినటువంటి రాజు వచ్చి నీకు దమ్ముంటే నా మీదకి రాన్నప్పుడు కూడా ఆ ఉత్తరం తీసుకుని దేవుని సన్నిధిలో పరిచి దేవుని సహాయం కోరుకున్నాడు. దేవుని ఆత్మ దిగి వచ్చి ఆ 1,85,000 మధ్యలో నడిచి వెళ్తే ఆ సైన్యం అంతా చచ్చారు. ఆ రాజు వెళ్ళి అక్కడ చచ్చాడు. ఇంకా ఎవరో కూడా అతని మీదకి రాలేదు. ఆయన ప్రతినిత్యము దేవుని మీద ఆధారపడే రాజు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏం జరిగిందో తెలుసా?